హలో గాయ్స్, నేను మీ మోనికా. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. డిపెండ్ అయి పెట్టాలనుకుంటే అసలు పెట్టకండి. నేను ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది నేను జాబ్ చేసుకుంటా బిజినెస్ రన్ చేస్తా. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మీరు ఆఫీస్లో ఉంటారు, ఇక్కడ వర్కర్స్ మీద వదిలేస్తారు. మన అనుకునేది మనమే, ఎందుకంటే మన బిజినెస్ కాబట్టి. సో సో వర్కర్స్ మీద వదిలేద్దాము అనేసి అట్లా ఏమి ఉండదు. మీరు కంపల్సరీ ఇక్కడ మీ ప్రెజెన్స్ ఇక్కడ 101% ఉండాలి. మీ ప్రెజెన్స్ కంపల్సరీ మీరు ఇక్కడ ఉంటేనే మీరు చేసుకోవాలి, లేకపోతే లేదు. అండ్ ఏంటంటే మీ సక్సెస్ వచ్చే వరకు యూ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్లో కాదు. ఎందుకంటే అది చాలా మంది తెలియక రారు. మనకు కూడా స్టార్టింగ్లో తెలియదు ఎట్లుంటుంది ఎందుకట అని. ఒక్కసారి దిగితే దాని తెలుస్తుంది. మెల్లమెల్లగా గ్రోత్ వస్తుంది. ఒకటేసారి మనము పైకి ఎక్కాలంటే ఎక్కలేము కదా. చాలామంది యంగ్ పిల్లలు కూడా ఇవాళ రేపు ఏంటంటే పెట్టేస్తున్నారు, ధనదానం అని పెట్టేసి ఒక 1 month 2 months 3 months తీసేస్తున్నారు. ఎక్కడ వస్తుంది? రాదు. సో ఏమంటున్నా అంటే మీరు పెట్టేది ఉంటే ఫుల్ ఆలోచించి పెట్టండి, లేకపోతే అసలు పెట్టకండి. మీకు టైం ఉంటే దీనికి మీరు టైం ఇవ్వగలుగుతారు అంటే పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనలీ మీరు పెట్టినాక స్టాక్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టాక్ మేనేజ్మెంట్ మంచిగా చేసుకోవాలి. అన్నీ ఏ రోజు ఆ రోజు లెక్క చేసుకొని రాసుకొని చేసుకోవాలన్నమాట. ఇంకా జాబ్ మానేసి పెడదామని, లేకపోతే జాబ్ చేసుకుంటా పెడదామని అనుకుంటున్నారు కదా, కొంచెం జాగ్రత్త, రీసెర్చ్ చేసి మంచిగా పెట్టండి. ఇంకోటి ఏంటంటే అండ్ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకొని పెడదాము మొత్తం సెట్ ఉంటుంది కదా అంటే ఓకే ఫైన్, పెట్టండి, ఫ్రాంచైజీ తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ చాలా థింక్ చేసి తీసుకోండి, ఎందుకంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది. వాళ్ళు రేపు మేము ఈ టాయిలెట్ ఫ్రాంచైజీ తీసుకోకముందు ఇంకో దానికి వెళ్ళాం అనమాట. ఏమైంది, మాకు 2.5 lakhs ఫ్రాడ్ అయిపోయింది. సో జాగ్రత్త, ఫ్రాంచైజీస్ ఎన్నుకునేటప్పుడు మీరు కరెక్ట్ ఎవరైతే ఆల్రెడీ ఫ్రాంచైజీ తీసుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి మంచిగా ఎంక్వైరీ చేసుకొని ఫేస్ టు ఫేస్ పేమెంట్స్ ఇచ్చుకోండి. అకౌంట్లో వేసుకోవడం అట్లంతా చేయకండి. నేను ఇప్పుడు తీసుకున్నాను అంటానా, ఇది ఫ్రాంచైజీ, ఓకే, ట్రస్ట్ వర్ది. ఎందుకంటే నేను నడిపిస్తున్నా కాబట్టి ఇట్స్ వెరీ ట్రస్ట్ వర్ది. అండ్ సో నేను తీసుకుందేమో 3.5 lakhs ఫ్రాంచైజీ. కరెక్ట్ నాకు 3.5 lakhsకి వర్త్ అనమాట. చాలా వర్త్. ఎందుకంటే మనకి మన ఏమంటారు షెఫ్ వచ్చి పర్ఫెక్ట్గా నేర్పిస్తారనమాట. వీళ్ళు గైడెన్స్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడు ఫాలో అప్ అవుతానే ఉంటారు. అందుకనే దిస్ ఇస్ ట్రస్ట్ వర్తీ. మీరు కూడా ఈ ఫ్రాంచైజీ అనే కదా, ఏ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నా మీరు ఫస్ట్ రీసెర్చ్ చేసి అది జెన్యూనా కాదో చూసుకొని చేయండి. సో బిజినెస్లో అడుగు పెట్టే ముందు చాలా జాగ్రత్త. అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ, బాయ్.